ఓం నమో భగవతే వాసుదేవాయ. నేను లక్ష్మీ అమ్మ తన ఆత్మజ్ఞానంతో చెప్పిన సత్యాల్లో ఇంకొక సత్యాన్ని మీ ముందు చెప్తున్నాను, మీ ముందు ఉంచుతున్నాను. ముందుగా మీకు సూర్యభగవానుడి గురించి ఒక 2 మాటలు మాట్లాడతాను. సూర్యభగవానుడు అంటే ఇప్పుడు మనకి మూలం నుంచి విశ్వచైతన్యాన్ని తీసుకునేది సూర్యభగవానుడు. సూర్యభగవానుడి నుంచి మనకి భూమి మీదకి ఆ శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చేటప్పుడు మనం సూర్యుడిని ఎట్లా చెప్తాము, ఏమని చెప్తున్నారు, మన ఋషులు ఎలా చెప్పారు మనకి తెలీదు. ఈ సనాతన ధర్మంలో ఉండే సూక్ష్మాలు మనకు మర్చిపోతామని చెప్పి ఒక 7 గుర్రాలను పెట్టారు. 7 గుర్రాలంటే ఏంటంటే సూర్యుడి కాంతి తెలుపు, ఆ తెలుపుని గనక మనం విడదీస్తే 7 రంగులు వస్తాయి. అట్లాగే సూర్యుడి యొక్క శక్తి 7 రంగుల శక్తిగా ఉంటుంది. అంటే ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క శక్తి ఉంటుంది, ఒక్కొక్క దైవశక్తి ఉంటుంది. ఇప్పుడు మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి. 7 చక్రాలకి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క శక్తి ఉంది. ఇప్పుడు విశుద్ధ చక్రం గురించి మాట్లాడామే అనుకోండి. ఈ చక్రం కనుక కరెక్ట్గా పనిచేస్తే ఏమవుతుందంటే మనం మాట్లాడే మాట చాలా ధర్మంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. తర్వాత మాట్లాడే మాటకి ఒక విలువ ఉంటుంది. ఆ మాట తప్పని మన తత్వం కూడా ఉంటుంది. అంటే ప్రతి మాట ఆలోచించి ధర్మపరంగా మాట్లాడతాం. ఎందుకు? విశుద్ధి చక్రం. అలాగే సహస్రారం తెలుసు మీకు, ఆజ్ఞా చక్రం గురించి. ఈ చక్రాలకి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రంగు ఉంటుంది. ఈ రంగు అక్కడ ఉండే సూర్యుడి దగ్గర నుంచి ఉండే శక్తిని ఎప్పుడు తీసుకుంటుందంటే మనం ఆ ధర్మం పాటించినప్పుడు ఆ రంగు శక్తి ఎక్కువ తీసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఈ 7 చక్రాలు కరెక్ట్గా పనిచేసినాయి అనుకోండి, అంటే అప్పుడు మనం ఏమవుతాం? ఆ భగవంతుడే అవుతాం. ఆ భగవంతుడు ఎవరు? సూర్యభగవానుడే. అంటే ఏంటంటే మనం ధర్మంగా ఉన్నప్పుడు మనమే భగవంతుడు అవుతాము అని. అంటే ఈ చక్రాలని కరెక్ట్గా పనిచేయించుకోవడానికి, పనిచేసే రకంగా మనం ప్రవర్తించాలి అని అంటే ఫస్ట్ మనం ధర్మ మార్గంలో ఉండాలి. ఒక సత్యాన్నైనా పట్టుకోవాలి. ధర్మం అంటే సత్యంలో సత్యము, తర్వాత మాట తప్పని గుణము, తర్వాత ఎదుగునికి ప్రేమతత్వము, ఇవన్నీ మీకు తెలుసు కదా. ధర్మానికి ధర్మ సూక్ష్మాలు అంటే ఈ సనాతన ధర్మంలో ఉండేవి ఇవన్నీ అనమాట. వాళ్ళు ఎప్పుడు ధర్మంగా ఉన్నారు. ఆ కలియుగంలో ఆ ధర్మం అనేది ఉండదు అని చెప్పి ఋషులు ఏం చేశారంటే 7 గుర్రాలను చూపించారు. ఆ 7 గుర్రాలకి 7 రంగుల శక్తి ఉన్నది అని చెప్తున్నారు. మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి. ఇట్లా ఉండాలి అనే చెప్పడానికి వాళ్ళు చేసిన గొప్ప రహస్యాలండి ఇవన్నీ. తర్వాత మీకు మన మనసు పనిచేయనప్పుడు, అంటే మనం ఎప్పుడు ఆలోచనారహిత స్థితిలో మాత్రమే దైవం నుంచి వచ్చే శక్తిని, దైవశక్తిని తీసుకునే గుణం మనకు ఉంటుంది. ఒకవేళ మనం ఆలోచనలో ఉన్నామనుకోండి, మనం దైవశక్తిని తీసుకోలేము. అందుకనే ఎప్పుడు ఇన్నర్ సైలెంట్లో ఉండాలి. అంటే మనం ఎప్పుడు మనసులో రకరకాల ఆలోచనలతో కాకుండా ఏ పని చేస్తున్నామో ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సపోజ్ ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు ఆలోచిస్తాం, ఈ పని చెయ్యాలి, అంతవరకే. ఆ పని చేసేటప్పుడు మళ్ళీ ఆ పని మీద మన మనసును లగ్నం చేయాలి. ఎప్పుడు ఆలోచనలతో ఉండకూడదు. అందుకనే రాత్రిపూట మనం నిద్రపోయామనుకోండి, ఆలోచనారహిత స్థితిలో ఉంటాం కాబట్టి పొద్దున్నే లేచేసరికి మనకి కొంచెం ఎనర్జీ ఉన్నట్టు. ఇప్పుడు ఒళ్ళు నొప్పులతో పడుకున్నాం అనుకోండి, పొద్దున్నే లేచేసరికి ఒళ్ళు నొప్పులు తగ్గుతున్నట్టు ఉంటుంది. ఎందుకు? మనం రాత్రిపూట దైవశక్తిని తీసుకుంటున్నాం. అప్పుడు మనం ఆలోచన లేకుండా ఉంటున్నాం అన్నమాట. అలాగా ఈ నిరంతరము తీసుకునే శక్తి పూల చెట్లకి, పూల మొక్కలకి ఉందటండి. అంటే భగవంతుడు భూమికి ఎంతో వరాలు ఇచ్చాడు. ఎన్నో వరాలు ఉన్నాయి అసలు. ఆ వరాల్లో ఒకటి ఏంటంటే పూల చెట్టు, పూల మొక్కలు. మీకు ఈరోజు చెప్పేది ఈ విషయాన్ని గురించే. ఇప్పుడు మీకు ముందు పూల మొక్కలు, పూల చెట్ల గురించి చెప్పేటప్పుడు నేను బంగారం గురించి చెప్పాలి. ఆ కొంచెం బంగారం గురించి చెప్పిన తర్వాత మళ్ళీ పూల మొక్కల గురించి చెప్తాను. ఇప్పుడు బంగారానికి ఎంతో విలువ ఉంది. ఎందుకంటే మెటల్స్లో దైవశక్తిని తీసుకునే గుణం బంగారానికి ఎక్కువ ఉంది. బంగారం తర్వాత వెండికి అనమాట. పూర్వం మనకి రాజుల గురించి చెప్పినప్పుడు, ఒక దేవుడి గురించి చెప్పినప్పుడు ఆ దైవానికి ఒక కిరీటం పెడతారు. అసలు నిజంగా దేవుడికి కిరీటం ఉందా?
కిరీటం లేదు. కానీ మనకెందుకు చూపించారు అలాగా అంటే ఆ దైవము గొప్పతనం మనకి చూపించడానికి గోపురాల మీద వాటి మీద ఆ శిల చెక్కినప్పుడు వాళ్ళకి కిరీటాలు పెట్టినట్టు చూపించారు. కానీ నిజంగా రాముడు కిరీటం పెట్టుకోలేదు, కృష్ణ భగవానుడు కిరీటం పెట్టుకోలేదు. ఎందుకంటే వాళ్ళే ధర్మం, వాళ్ళే యోగీశ్వరుడు, కృష్ణ భగవానుడు యోగీశ్వరుడు, ఆయనకి కిరీటం అవసరం లేదు. అంటే మనకి వాళ్ళ తత్వం ఎలా ఉంది అని చెప్పడానికి మాత్రమే మనకి కిరీటం చూపించారు. అంతేగాని వాళ్ళు పెట్టుకుని తిరగలేదు, వాళ్ళకేమి హారాలు వేసుకోలేదు. ఆ బంగారం తీసుకునే శక్తి ఈ చక్రాలకు ఉందన్నమాట. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ ఒక హారం వేసుకున్నాం అనుకోండి, విశుద్ధ చక్రం కరెక్ట్గా పనిచేయడానికి హారం వేసుకున్నాం. అందుకనే మన విగ్రహాలకి దైవాలకు చూపించినప్పుడు హారాలు వేస్తారు. ఇప్పుడు మనం విగ్రహానికి హారం ఎందుకు వేస్తున్నారు అని అనుకోవచ్చు, అది దైవమే కదా. అంటే ఇప్పుడు మనము ప్రతిష్ఠించిన విగ్రహం కదా, అందుకని మామూలుగా పూజ ప్రతిష్ఠించినప్పుడు కొన్ని పూజా విధానాలతో ప్రతిష్ఠిస్తారు. ఆ దైవశక్తిని ఆవాహనకి పిలుస్తారు. అట్లా అంటే కొన్ని మంత్రాల ద్వారా. మళ్ళీ మీకు గోపురానికి కలశం ఉంటుంది, కలశానికి ఒక మొలలాగా ఉంటుంది. అదేంటంటే యాంటీనా లాగా పనిచేస్తుంది అనమాట. అంటే దైవశక్తిని తీసుకుంటుంది. కరెక్ట్గా ఆ గోపురం కలశం కింద ఈ భగవంతుడి విగ్రహాన్ని ఉంచుతారు. ఇప్పుడు మీరు చూడండి, దైవానికి ఎప్పుడు అలాగే ఉంటుంది. అంటే ఆ దైవశక్తిని ఆ విగ్రహానికి ఇస్తుంది అనమాట. అంటే ఆ విగ్రహానికి ఆల్రెడీ దైవశక్తి ఉంటుంది, ఆ దైవశక్తి పెరుగుతుంది అనమాట. తర్వాత మనం చూసే భావం బట్టి కూడా ఆ విగ్రహానికి దైవశక్తి పెరుగుతుంది. ఇప్పుడు మామూలు మనం ఏదైనా రాయిని చూసామో రాయి అని చూస్తాం, అదే కనుక విగ్రహాన్ని చూసేటప్పుడు మనం దైవము అని చూస్తాము. అంటే మన కళ్ళ ద్వారా అక్కడ శక్తిని పెంచుతున్నాం, హారతి వల్ల పెంచుతున్నాం, పూజా విధానాల వల్ల దైవశక్తిని పెంచుతున్నాం. అంటే విగ్రహాలకు ఎందుకు పెడుతున్నాము, దైవశక్తి పెరగాలని పెడుతున్నాము. నిజంగా భగవంతుడైతే బంగారం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, ఆయనే ధర్మం. ఆ ధర్మానికి చేరుకోవడానికే మనము అన్ని రకాల వస్తువులు పెట్టుకుని, అంటే మన చక్రాలు కరెక్ట్గా పనిచేయాలి, దైవశక్తిని తీసుకోవాలి, ధర్మ మార్గంలో నడవాలి అని చెప్పి మనం రకరకాల వస్తువులు, బంగారపు వస్తువులు వేసుకుంటున్నామండి. అందుకని ఈ ఋషులు కలియుగం వచ్చినప్పుడు మనుషుల ప్రవర్తన ఏ రకంగా మారుతుంది అని తెలుసు కాబట్టి వాళ్ళు మనకి బంగారంతో ఉండే నగలు వేసుకోండి, ఎక్కడ చక్రం బాగా పనిచేయాలో ఆ చక్రం దగ్గర ఆ వస్తువులు అలా వేసుకోమని చెప్పి కడియాలు, నెక్లెస్లు, జంజము అవన్నీ బంగారంతో మనకి చెక్కారు గోపురాల మీద. అంటే బంగారానికి ఉన్న విశిష్టత, అంటే దైవశక్తిని తీసుకునే గొప్పతనం బంగారానికి ఉంది అని తెలియడానికి మాత్రమే తప్ప భగవంతుడు మాత్రం బంగారపు కిరీటాలు పెట్టుకోలేదు. అవి భగవంతుడిలాగా మనం అవ్వాలని చెప్పి మనం ధరిస్తున్నాం అన్నమాట. అంటే అంత గొప్ప గుణాలు మనకి రావాలని. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, చిన్నది చెప్పి మళ్ళీ పూల గురించి మాట్లాడతాను. మా అక్క ఒకసారి వెళ్ళి లక్ష్మీ అమ్మని అడిగింది, అమ్మ నాకు కోపం వస్తుంది, కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేయాలమ్మా అని. అప్పుడు అమ్మలోంచి పలికారు అన్నమాట. అమ్మ ఆత్మ ఏమని పలికిందంటే నెక్లెస్ పెట్టుకోమని. అంటే ఇక్కడ నెక్లెస్ కానీ ఒక బంగారపది ఏదైనా పెట్టుకోమని. అంటే అక్కడ దైవశక్తి తీసుకుని ఆ విశుద్ధి చక్రం కరెక్ట్గా పనిచేస్తుంది అని చెప్పడం అనమాట. ఇది చిన్న ఉదాహరణ. తర్వాత మీకు బంగారం గురించి చెప్పాను, ఇప్పుడు పూల గురించి బిగించేస్తాను. పూల మొక్కల్లో వచ్చేది, ఇప్పుడు నిరంతరము మనం ఆలోచనారహిత స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం దైవశక్తిని తీసుకుంటాం. కానీ నిరంతరము తీసుకునే గొప్ప శక్తి పూల చెట్లకి పూల మొక్కలకి ఉందటండి. అందులో మీకు కనకము అంటే బంగారం గురించి చెప్పాను, కనకాంబరం అంటే అంబరం అంటే అన్నిటికంటే హయ్యెస్ట్ అని అర్థం. అంటే అన్నిటికంటే ఉత్తమమైనది అంబరం అంటే అంత ఉత్తమమైనది అని. కనకాంబరం అంటే బంగారానికంటే గొప్పది అని. ఇప్పుడు కనకాంబరం మొక్కలు మన ఇంట్లో వేసుకున్నాం అనుకోండి, ఆ దైవశక్తిని తీసుకునే గుణం కనకాంబరం మొక్కలకి పూలకి ఉంది కాబట్టి మనం కనకాంబరం మొక్కలు మన ఇంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఒక 3-4 కుండీలు పెట్టుకునైనా కనకాంబరం మొక్కలు పెంచుకోవాలంట. పెంచుకుంటే ఆ ఇంట్లో వాళ్ళకి దైవశక్తి దిగి ఆ ఇంట్లో వాళ్ళ ఆలోచనలు మారుతాయి అన్నమాట. ఆలోచనలు, మంచి ఆలోచనలు, వాళ్ళల్లో ఉండే చెడు ఆలోచనలు కొంచెం వరకు తగ్గించే శక్తి ఈ కనకాంబరం మొక్కలకు ఉంది. అలాగే కాకుండా కనకాంబరం మొక్కల వల్ల ఆ ఇంటి వాళ్ళ శారీరక బలం కూడా పెరుగుతుందంట. అది కనకాంబరం మొక్క యొక్క విశిష్టత అన్నమాట.
ఆ పూల మొక్క. మీకు ఇంకొక మొక్కల గురించి చెప్పాలంటే చామంతి చెట్ల గురించి. చామంతి మొక్కలు ఏంటంటే ఆ పూలు వల్ల నిర్గుణతత్వం పెరుగుతుందంట. దీనికి ఒక ఆవిడకి ఏమని చూపించారంటే రాముడి చుట్టూ చామంతి పూలని చూపించారు. చూపిస్తే అమ్మకు ఫోన్ చేసి అడిగిందనమాట ఆవిడ, ఏంటి నాకు రాముడి చుట్టూ చామంతి పూలు అంటే, చామంతి పూల వాసన వల్ల మనలో నిర్గుణతత్వం పెరుగుతుందన్నమాట. ఆ పూలతో పూజ చేయటం వల్ల నిర్గుణతత్వం పెరుగుతుంది. మరి మన సనాతన ధర్మంలో పూజా విధానం అనేది లేదు, తపస్సే. అంటే వాళ్ళు ధర్మంగా ఉండాలి, వాళ్ళు ధర్మంగా ఉండేవాళ్ళు, తర్వాత ఇంకా ధర్మంగా ఉండాలని ఆ విశ్వ చైతన్యంతో, ఆ మూల చైతన్యంతో కలిసి వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళు. ధ్యానం అనేది అన్నిటికంటే హయ్యెస్ట్ అనమాట. అంటే భగవంతుడిని వాళ్ళలో, ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, ఒక ఆంజనేయ స్వామిని చూడండి, ఒక శివుడిని చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? పూజ చేస్తున్నట్టు ఎక్కడా చూపించలేదే, వాళ్ళు ధ్యానం చేస్తున్నట్టే చూపించారు. అంటే కలియుగంలో పూజా విధానం అనేది ఒకటి వస్తుంది, అంటే మన కాన్సన్ట్రేషన్ గురించి పూజా విధానం అనేది వస్తుంది. కాబట్టి ఏ మొక్కకి, ఏ పూలకి ఏ తత్వం ఉన్నది అనే సత్యాన్ని అమ్మ చెప్పింది. మీకు కనకాంబరం గురించి చెప్పాను, నిర్గుణతత్వం చామంతి పూల వాసనకి నిర్గుణతత్వం వస్తుందని. ఇప్పుడు మందార పూల గురించి చెప్తాను. మందార పువ్వు శక్తిని తీసుకునే గుణం ఉందటండి. అందుకనే మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు చాలామంది అంటారు, అమ్మవారికి మందార పూలు అంటే ఇష్టము, ఎర్ర మందార పూలు ఇష్టమని చేస్తారు. అంటే అక్కడ అమ్మవారి శక్తిని తీసుకోవాలనే ఉద్దేశంతో మనం మందార పూలతో పూజ చేస్తున్నాం అన్నమాట. తర్వాత మీకు బంతి పువ్వు గురించి చెప్తాను. బంతి ఆకుల వాసన నుంచి మనకేమవుతుందంటే ఆ వాసన వల్ల మనలో ఉండే వైరస్ చనిపోతుంది. అది ఎలాగంటే, ఇప్పుడు చూడండి, బంతి చెట్లు వేసుకుంటాం, బంతి పూల మొక్కలు వేసుకుంటాం, బంతి పూలు నుంచి ఒక వాసన వస్తుంది, ఆకుల నుంచి కూడా ఒక వాసన వస్తుంది. 100% వైరస్ ఉంటే కనుక ఆ బంతి పూల నుంచి, బంతి పూల ఆకుల నుంచి వచ్చే వాసన వల్ల 10%కి వైరస్ దిగిపోతుందంట, అంటే వైరస్ చనిపోతుందన్నమాట. ఆ చనిపోయే గుణాన్ని ఇచ్చేది ఏంటంటే బంతి పూలు, బంతి ఆకులు అనమాట. అంటే ఈ బంతి పూల విశిష్టత చూడండి, అంటే బంతి పూలకి ఆ తత్వం ఉందన్నమాట. మీరు ఎప్పుడు మనకి పూలను పెట్టుకునే అలవాటు ఎవరిచ్చారు? మన ఋషులే చెప్పారు. మనం ప్రతి పండక్కి, ప్రతి పూజకి మనం ఫస్ట్ చేసేది ఏంటి? ఒక పూ తలలో పెట్టుకుంటాము. ఆ తలలో అంటే ఆ తత్వాన్ని అన్నమాట, దాని గుణాన్ని మనం తీసుకుంటున్నట్టు. మళ్ళీ పూజా విధానం అనేది కలియుగంలో మామూలుగా అయిపోతుందని ఈ పూలకి ఆ పూలతో పూజ చేయటం అనేది మనకు ఆచారంగా వచ్చింది. మళ్ళీ మల్లెపూలు అలాంటి పూలు ఉంటాయి కదా, వాసన వచ్చే పూలు, సుగంధ వాసన వచ్చే పూల వల్ల మన మనసు ఉత్తేజపడుతుందంటండి. అంటే ఇప్పుడు చిరాకు ఉంటుంది, ఏదో పూజ చేయాలి, చిరాకుగా అనిపిస్తుంది, మనసు బాగోలేదనుకోండి, ఆ మనసు బాగోనప్పుడు అలాంటి పూలు పెట్టుకుంటే దానివల్ల మన మనసు ఉత్తేజపడుతుందంట. దానికి మన విసుగు అవన్నీ కొంచెం తగ్గుతాయి అన్నమాట. మన ఆలోచనలు బాగుంటాయి, అంటే కొంచెం సంతోషంగా ఫీల్ అవుతాం. మన మనసు సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా మన మాట బాగుంటుంది కదా, మాట బాగుంటుంది, తర్వాత అందరితో మనం సంతోషంగా కలిసి ఉంటాము. అలాంటి తత్వం అనేది ఈ సుగంధ పూలకి వస్తుంది. ఇంకా మీకు జిల్లేడు పువ్వు గురించి చెప్తాను. చాలామంది ఏం చేస్తారంటే, ఒక పండుగ వచ్చిందనుకోండి, వినాయక చవితే వచ్చింది, వినాయక చవితికి ఏం చేస్తారు? ఫస్ట్ జిల్లేడు పూల దండలు తీసుకొచ్చేసి వినాయకుడికి వేసేస్తారు. అసలు వినాయకుడికి జిల్లేడు పూల దండ ఎందుకు వేస్తారు? ఎందుకంటే భూమికి ఒక కుండలిని, అంటే భూమాత ఒక అమ్మవారిగా మనం ఊహించుకుంటే ఆ అమ్మ కుండలినికి అధిపతి ఎవరు? వినాయకుడు. వినాయకుడు అంటే ఆల్మోస్ట్ భూమికి వినాయకుడికి అంత దగ్గర సంబంధం ఉందన్నమాట. అంటే భూమి మీద ఉన్నాడు కాబట్టి ఔషధ గుణాలు ఉన్న మొక్క ఏంటంటే జిల్లేడు పువ్వు. అందుకని జిల్లేడు పువ్వు మాలగా వేస్తారు. కానీ జిల్లేడు పువ్వుకి ఏ తత్వం లేదు, ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్న మొక్క అన్నమాట అది. మళ్ళీ మీరు ఇది అంతా ఈ పార్కులోకి వెళ్ళామనుకోండి, అన్ని పూల చెట్లు ఉన్నాయనుకోండి, పెద్ద పెద్ద పూల చెట్లు ఉన్నాయి, ఈ పూల మొక్కల మధ్యలోకి వెళ్తే మనకి తెలియకుండానే ఒక ఆనందం వస్తుంది. మనం ఎంత మనసు చిరాగ్గా ఉన్నా కూడా ఒక ఆనందం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందంటే అక్కడ ఉండే దైవశక్తి, ఆ పూలన్నీ తీసుకున్న దైవశక్తి.
ఒక చెట్టు కిందకి వెళ్ళాం, బాగా పూలు పూసింది, ఆ చెట్టుని చూసామనుకోండి మనకు ఒక ఆనందం. ఆ ఆనందం ఎందుకు వస్తుందంటే ఆ దైవశక్తి మన లోపలికి వెళ్ళేసరికి మనకు తెలియని ఆనందం వస్తుంది అనమాట. మళ్ళీ ఇది శంఖం పూలు గురించి కూడా మాట్లాడుకుందాం. శంఖం పూలు ఏంటంటే, మనం శంఖం అనేది మన సంప్రదాయంలో చాలా హయ్యెస్ట్ ఇది ఉన్నది, అంటే విశిష్టత ఉన్నది. ఇప్పుడు శంఖం ఊతాం, దాని నుంచి వచ్చే తరంగాలకి పాజిటివ్ వైబ్రేషన్ ఉంది, మీకు తెలుసు. భారతదేశం కూడా మీరు ఆలోచిస్తే శంఖం రూపంలోనే ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో ఎంతోమంది ఋషులు తపస్సు చేసుకున్నారు. అంటే ఇక్కడ మట్టిని వాళ్ళు పవిత్రం చేశారు. వాళ్ళ వైబ్రేషన్ వల్ల, వాళ్ళ నుంచి వచ్చిన ఆరా వల్ల ఈ భూమి పవిత్రమైంది. ఈ భూమికి అందరూ భారతదేశం వంక ఎందుకు చూస్తున్నారు? ఈ భూమిలో ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చిన సంప్రదాయం వల్ల కానీ, మనం పాటించే మనకి తెలియని రహస్యాలతో మనం పాటించే జీవన విధానం వల్ల కానీ ఈ భూమికి, ఈ మట్టికి గొప్ప విలువ ఉందండి. అందుకనే ఇది కూడా శంఖం ఆకారంలో ఉంటుంది కదా. అందుకనే మనం భారతదేశాన్ని గొప్ప దేశంగా మనం అనుకుంటాము. మనం అనుకోవటం కాదు, ఋషులు ఇచ్చారు అట్లాగా. మళ్ళీ ఆ మూలం కూడా శంఖం ఆకారంలోనే ఉంటుందంట, ఆల్మోస్ట్ శంఖం ఆకారంలోనే ఉంటుంది. అందుకనే మూలానికి ఈ శంఖానికి తర్వాత మనం ఒక విజయానికి శంఖం పూరించాడు. కృష్ణ భగవానుడు శంఖమే పూరించాడు కదా. అలాగా ప్రతి దానికి శంఖానికి అంత విలువ ఉంది కాబట్టే మనం దానికి ఉన్న విలువని బట్టి ఆ శంఖంతో పూజలు చేస్తాం. కానీ శంఖానికి తత్వం కాదు, శంఖం యొక్క విలువ తెలిసి శంఖం పూలతో పూజ చేస్తామన్నమాట. ఇది ఈరోజు ఆ భగవంతుడు మనకి పూల చెట్లు, పూల మొక్కల గురించి, ఆ ప్రతి పూలకి కొన్ని తత్వాలు, కొన్ని గుణాలు ఉన్నాయి. ఆ మొక్కల గురించి, ఆ చెట్ల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంత అద్భుతమైన రహస్యాలు మనకు తెలిసినందుకు వాసుదేవాయ.